ఎందుకు అదోలా ఉన్నా? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకుంటావా? నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు. నేను డల్లుగా ఉన్నప్పుడు మా మమ్మీ ఇలానే చేస్తుంది, తగ్గిపోతుంది. నీకు తగ్గిపోతుంది. స్మాల్ జెంట్స్ అండ్ స్మాల్ లేడీస్, తనే నాన్సీ. ఇక మీదట తను కూడా మీ ఫ్రెండ్, ఓకే? Now I'm going to do one magic. మా డాడీకి ఇంతకంటే పెద్ద మ్యాజిక్కే తెలుసు. ఇంజెక్షన్ వేసేస్తాను, పెర్ఫార్మెన్స్ చేయనివరా? మీ డాడీయే కాదు, ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని, ఎవ్వరికి తెలియని ఒక పెద్ద మ్యాజిక్ నేను చేయగలను, తెలుసా? ఇప్పుడు మీరు మ్యాజిక్ చేస్తారా? మీరందరూ నాన్సీకి క్లోజ్ ఫ్రెండ్ అయ్యారని నాన్సీ నాకు చెప్పాలి. అప్పుడే నేను మీకు ఆ పెద్ద మ్యాజిక్ చేసి చూపిస్తాను. అది ఏం మ్యాజిక్? ఏనుగు వస్తుందా? ఇది అంతకంటే పెద్ద మ్యాజిక్. ఎప్పుడు చేస్తావు? నువ్వు బుద్ధిగా తినేసి అల్లరి చేయకుండా ఇంజెక్షన్ చేయించుకుంటే ఇంకో రోజు తప్పకుండా చేస్తాను. అదేం మ్యాజిక్కో చెప్పవా ప్లీజ్? నిజమా? తప్పకుండా చేస్తావా? ప్రామిస్? ప్రామిస్. మేము ఫ్రెండ్స్ అవుతాం. ఆ మ్యాజిక్ ఏంటో మీరు మాకు చేసి చూపిస్తారా? మీరు మాత్రమే కాదు, అందరూ ఫ్రెండ్స్ అయిన తర్వాతే ఆ మ్యాజిక్ ని చేసి చూపిస్తాను. నాన్సీని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. త్వరలో కోలుకుంటుంది సార్. అలాగేనమ్మా. చాలా సంతోషం అమ్మా. ఇప్పటికే తనకి సగం నయమైపోయింది. ఏడవకు రమ్య, నేను నీ అందాన్ని చూసి లవ్ చేయలేదు. నువ్వు డిశ్చార్జ్ అయ్యరా, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. అమ్మాయికి ఎప్పుడే స్పృహ వచ్చింది సార్. సార్ మాట్లాడుతున్నా సార్, ఎంక్వైరీ చేశాను సార్. యాసిడ్ పర్సన్ అబ్బాయి పేరు తెలియదట, కానీ మనిషిని చూస్తే గుర్తుపడతానంటున్నారు సార్. అవును సార్, సాయి మాధవ్ నగర్ అబ్బాయి అట. ఆ అబ్బాయి రోజు ఎవరా మీరు? యాసిడ్ పోసింది నేనే. ఎవరైనా అరిచారో పోసేస్తా. అనవసరంగా గొడవ చేయదు, బయటికి వెళ్ళిపోండి. దాన్ని వేసేరా. రేయ్, మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్టండి రా. మనసాక్షి లేదారా మీకు? అమ్మాయి జీవితం నాశనం చేసింది కాక ఇప్పుడు చంపాలని చూస్తారా? మనుషులేనా అసలు? తప్పుకో. తప్పుకోను, బయటికి పోండ్రా. దాన్ని కలిపేసేరా. కాడుదిరా.
మగాడు. ఎవరో చూద్దామా? ఫైట్ స్టార్ట్ చేయడానికి ముందు 3 కండిషన్స్. కండిషన్ నెంబర్ 1, ఇదే హాస్పిటల్, సో నేను కొట్టేటప్పుడు ఎవరు అయ్యో అమ్మా అని అరవకూడదు. కండిషన్ నెంబర్ 2, దెబ్బలు తినే వాళ్ళందరూ ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ అవ్వాలి. కండిషన్ నెంబర్ 3, నా మీద ఎవరు చెయ్యకూడదు. ఓ వీడెక్కడ చూస్తున్నాడు? ఎక్కడ చూస్తున్నావురా? ఎక్కడ చూస్తున్నావు? అర్థమైందా? మరి ఇంకే డ్యూటీస్. నాకేం కాలేదు, నువ్వేం కంగారు పడకు. చెప్పండమ్మా, నాకేం కాలేదు. మేడం ఏమన్నారు? అబ్బాయిలకి లవ్ అంటే ఇంతే, లవ్ ఇస్ టోటలీ. ఏదో ఒక సోప్ పేరు కూడా చెప్పారే, లక్స్ట్. అది కాదు, ఇదిగో ఇది పోయిన తర్వాత కూడా నేనున్నానని చేపట్టుకొని నుంచున్నాడే, అదే లవ్. ఇందులో వాడు స్మార్ట్ గా ఉన్నాడు, డాక్టర్, వెల్ సెటిల్డ్. ఇవన్నీ ఇక్కడ అనిపించాలి. వాడు మన కోసం ఏమైనా చేస్తాడనిపించాలి అనిపిస్తుంది. అబ్బాయిలందరినీ తప్పగా అనుకోకండి. ఇక్కడ లవ్ కోసం ప్రాణాలు ఇచ్చే అబ్బాయిలు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చి లవ్ చేసే అబ్బాయిలు ఉన్నారు. సిస్టర్, సిస్టర్. సారీ. దేనికి? అన్నిటికీ. తిట్టినందుకు, నేను మాట్లాడినందుకు. కానీ నేను సారీ చెప్పను. నా వరకు లవ్ కరెక్ట్. ఓకే, లవ్ కరెక్ట్. ఇప్పుడు ఓకేనా? నన్నేం చేయమంటారు సిస్టర్? మీరు చెప్పినట్టు ఎవరు నా కంట పడలేదు, నాకు అలాంటి థాట్ రాలేదు. లవ్ చేయలేదు అంటే అది నా తప్పు కాదు కదా సిస్టర్. నా కళ్ళలోకి చూడండి. మీకు ఎంగేజ్ అయింది, ఇంకొద్ది రోజుల్లో పెళ్లి. ఇప్పుడు అలాంటి వాడు మీకోసం వస్తే మీకు ఓకేనా? తెలియట్లేదు. ఎవడిప్పటి వరకు రాలేదుగా. ఒకవేళ వస్తే అప్పుడు చూద్దాం. సిస్టర్, ఈ రోజు నైట్ ఇంటికి రండి. ఇంటికా? రేపు నా బర్త్డే, చిన్న గెట్ టుగెదర్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. ఓకే? డ్యూయల్ సిమ్ కి టైం వచ్చింది. రా
రారా నా రంకు మగడా. వై బ్రో? I love this sound. పిచ్చ నాయాలా. ఈ సెల్ఫీ సూపర్ గా ఉంది. సెకండ్ నాన్న నేను చూస్తా. హాయ్ హాయ్ కావ్య. హాయ్ సిస్టర్. హలో. I love this sound. అప్పరా. కమ్ ఆన్. మీరు అమ్మ నాన్న రాలేదు కదా? ఇంట్లో అంతా బాగున్నా. All of fine. కరెక్ట్ టైం కి వచ్చావు. అమ్మా ఆ రోజు మీట్ ఇవిడే రెమో సిస్టర్. ఓ హాయ్ అయ్యో అదే తప్పైపోయింది. ఐ మీన్ ఆంటీ, నేను బేసికలీ కొంచెం షై టైప్ ఆంటీ. నో హగ్గీస్. నాన్న ఇవిడే రెమో సిస్టర్. ఓ మై స్వీట్ హార్ట్, మై జుజులి పా. పోయింది. ఓ యాక్టింగ్ చేసానా? మేనేజ్ చేద్దాం. ఏంటి నాకు మా డాడీ గుర్తొచ్చారు. సేమ్ యాంగ్రీ బర్డ్ నోస్. నువ్వురా నేను మాట్లాడుస్తాను. త్వరగా రా. చెప్పండి ఏంటి సిస్టర్, గిఫ్ట్ ఏం లేదా? సిస్టర్ ఎక్కడికి? సిస్టర్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏంటి సిస్టర్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? దీన్ని కిందే ఇవ్వచ్చుగా మీరు. ఇది నాది కాదు. కింద ఒక అబ్బాయి ఎవ్వరికీ తెలియకుండా నీకిమ్మని ఇచ్చాడు. అబ్బాయా? ఓపెన్ చేయండి, చేసి చూడండి డాక్టర్. ఏంటిది? విజిల్. దీన్ని ఇలా తీసుకొని ఇలా ఊదితే ఊయన సౌండ్ వస్తుంది. అది నాకు తెలీదా? తెలుసు కదా, మరి ఊదండి. నేను వదును. ఊదమని చెప్తున్నానుగా. సిస్టర్ నాకేం తెలుసు. వాడు మీకు ఇమ్మన్నాడు, ఇచ్చాను అంతే. కావాలంటే మీరే కిందకి వెళ్ళి చూసుకోండి. అయ్యో ఓయ్ సెల్ఫీ. ఓయ్ హ్యాపీ బర్త్డే.
అమ్మాయి ముందు ఫస్ట్ టైం నుంచున్నాను ఇలా. నిన్ను కనిపెట్టడానికి 27 ఏళ్ళు అయింది. ఇంతకు మించి నేను వెయిట్ చేయలేను. సో టక్ చెప్పేస్తాను. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు వెంటనే ఏం చెప్పక్కర్లేదు. కొంచెం టైం తీసుకో. వెయిట్ చేస్తూ ఉంటాను.